సంబంధించినటువంటి ఇండిగోకు సంబంధించినటువంటి CEO కూడా ఒక మెసేజ్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా 2-3 రోజుల కంటే ఎక్కువగా పడుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆందోళన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు ఈ యొక్క ఫ్లైట్ స్టార్ట్ అయితే ఒకటి తెలియదు అంటున్నారు. చూసుకోవచ్చు మెడికల్ ఎమర్జెన్సీతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యారేజ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, మెడికల్ ఎమర్జెన్సీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆఫీసర్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చూసుకోవచ్చు లగేజ్ తో ఎలాంటి చూసుకోవచ్చు. ఇక్కడ లగేజ్ తో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. చూసుకో ఈ విధంగా అయితే ఈయన మ్యారేజ్ రేపు ఈయన మ్యారేజ్ ఉంది ఇక్కడ. అయితే దుబాయ్ నుంచి వస్తున్నారు. दुबई टू हैदराबाद टू कलकत्ता। ओके अभी फ्लाइट अभी कैंसिल हो गया। मैं 4 तारीख से मैं इधर ही ऐसे भटक रहा हूँ। ठीक है, अभी फ्लाइट सब कुछ कैंसिल है। वो बोल रहा है रिफंड मैं क्या करेगा, वो नहीं चाहिए। वो साला ऐसे गरीबी पूरा ये है उसका। हम लोग ट्रेन पर हम लोग जा रहा है और क्या करें। ट्रेन से जा रहे हैं। ट्रेन से जा रहे हैं। कल मैरिज है कि आपका कैंसिल, सब कुछ प्लान सब कुछ कैंसिल हो रहा है। क्या करेगा। ये फ्लाइट कैंसिल से हाँ, ये फ्लाइट कैंसिल से सब कुछ कैंसिल हो रहा है। सॉरी यस। అయితే ఈరోజు మొత్తం టోల్గా ఫ్లైట్ క్యాన్సిల్ వల్ల మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు. రేపు మ్యారేజ్ ఉంది. రేపు మ్యారేజ్ ఉన్న తర్వాత ఇక ఫ్లైట్ క్యాన్సిల్ తర్వాత అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడే మెసేజ్ కూడా వచ్చింది, మ్యారేజ్ క్యాన్సిల్ అయిందంటూ కూడా ఆయనకు మెసేజ్ కూడా వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా దుబాయ్ నుండి కోల్కతా వెళ్ళాలి. కోల్కతా వెళ్ళే క్రమంలో కూడా ఈరోజు ఈ యొక్క ఫ్లైట్ క్యాన్సిల్ తర్వాత రీఫండ్ కూడా ఇవ్వడం లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడే వాళ్ళ ఇంటి నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది, మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం అన్నట్టు ట్రైన్కి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి మొత్తం టోల్గా కూడా లగేజ్ తీసుకొని అయితే ఈ యొక్క ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని మొత్తం టీం ఒక టీం లైన్ ఉండాలి. ఈ యొక్క టీం మొత్తం టోల్గా కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకొని మొత్తం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు ఎక్కడికక్కడ